అందరికీ నమస్కారం అండి. జుట్టుంటే ఎన్ని రకాల జడలైనా వేసుకోవచ్చు. లేదంటే హిప్పీ పప్పీ అని చెప్పి రకరకాల హెయిర్ స్టైల్ చేసుకోవాల్సి వస్తుంది. జుట్టు పెరగట్లేదు, అసలు సమస్య అది కదా. జుట్టు పెరగటం లేదు కదా, మరి దానికోసం హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయటం దేనికి? మంచి హెయిర్ ఆయిల్ వాడితే సరిపోతుంది కదా. జుట్టు ఒత్తుగా బలంగా పెరిగితే మంచి వాలు జడ వేసుకోవచ్చండి. మరి మీ జుట్టుని ఒత్తుగా పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే పదండి మన బామ్మ చిట్కాలోకి. ముందుగా కావలసిన పదార్థాలు: కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, గుంటగరగరాకు పొడి, గోరింటాకు పొడి, నల్ల జీలకర్ర పొడి, మెంతులు పొడి, బ్రహ్మి ఆకుల పొడి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుందామండి. దీనిలో 100 గ్రాములు కొబ్బరి నూనె వేసుకుందాం. అలాగే ఒక 50 గ్రాముల ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఈ 2 ఆయిల్ వేసాం కదండి, ఇప్పుడు దీన్ని కొంచెం వేడెక్కనివ్వాలండి. చూశారు కదా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ గుంటగరగరాకు పొడి వేసుకుందాం. అలాగే 1 స్పూన్ మెంతుల పొడి వేసుకుందాం. 1 స్పూన్ గోరింటాకు పొడి వేసుకుందాం. 1 స్పూన్ నల్ల జీలకర్ర పొడి వేసుకుందాం. 1 స్పూన్ బ్రహ్మి ఆకుల పొడి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మరిగిద్దామండి. చూసారా, 10 నిమిషాలు అయిపోయింది. ఆయిల్ కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని గిన్నె కింద పెట్టుకుందామండి. ఆయిల్ ఆరనివ్వాలండి. ఆయిల్ ఆరిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌన్ తీసుకొని బౌన్ మీద క్లాత్ తీసుకొని శుభ్రంగా వడకట్టుకుందామండి. ఇదేనండి మన హెయిర్ గ్రోత్కి మంచి ఆయిల్. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆయిల్లో న్యాచురల్ మెడిసిన్ ఉందండి. ఇందులో ఉన్న మెడిసిన్ మన జుట్టుని బాగా పెంచుతుంది. దీన్ని మీరు చేయాల్సిందల్లా ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఈ ఆయిల్ని అప్లై చేసుకోవటమే మీ జుట్టుకి. ఇలా క్రమం తప్పకుండా 1 నెల రోజులు వాడారంటే ఉత్తైన పొడవైన జుట్టు మీ సొంతం అవుతుందండి. అదేనండి, జుట్టుంటే కదండి ఏ జడైనా వేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, జుట్టును పెంచుకొని అందమైన రకరకాల జడలు వేసుకోండి.